హలో స్టూడెంట్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో చాలామంది 160 మార్క్స్‌కి 40 మార్క్స్ వచ్చి రాగానే మేము క్వాలిఫై అవుతామని చాలామంది కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఉంటుంది ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి. అండ్ 25Kకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోకి మీ తరపు నుంచి ఒక లైక్ అయితే కూడా చేయండి. సో 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి సో అందరూ కూడా టార్గెట్ ఫినిష్ చేస్తారని అయితే కూడా అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే కూడా టాపిక్‌లోకి అయితే వచ్చేద్దామండి. సో మెయిన్‌గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ కాగానే మెయిన్‌గా సో క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూసుకొని సో నాకు ఒక 40 మార్క్స్ అంటే నీకు ఒక 40 రైట్ ఆన్సర్స్ అయ్యాయనుకోండి. సో యావరేజ్‌గా నాకు 40 మార్క్స్ వచ్చాయనైతే కూడా చాలామంది కూడా ఇదే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కూడా పెట్టుకుంటారు. సో మరి ఇప్పుడు 40 మార్క్స్ వస్తే కాదా బ్రో? అసలు 40 మార్క్స్ వస్తే లైక్ దీనికి లైక్ మనకి ర్యాంక్ కార్డ్ అనేది రాదా అని చాలామంది అడుగుతుంటారు. సో మేము ఎలిజిబుల్ కాదా అని చాలామంది అడుగుతుంటారు. సో యెస్, మీకు 40 మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ నేనెందుకు లైక్ మీకు మీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ కాగానే ఆ 40 మార్క్స్ చూసుకొని ఇవే మనకు వచ్చాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతామనైతే కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో ఎందుకు అంటే సో మనకి ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కూడా ఒకటి ఉంటది. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు నీకు చెప్తాను. సో మెయిన్‌గా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు లైక్ మీకు ఒక రెస్పాన్స్ షీట్‌లో 40 మార్క్స్ వచ్చాయి. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ అంటే ఏ షిఫ్ట్ హార్డ్ ఉంటది, లైక్ ఏ షిఫ్ట్ ఈజీగా ఉంటది అంటే లైక్ షిఫ్ట్ బట్టి కొన్ని మార్క్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో మెయిన్‌గా ఇప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఒక్కోసారి చెప్తూ ఉంటారు చాలామంది లైక్ ఒక 5 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. లేదా 5 మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. లైక్ ఇప్పుడు మీకు 40 మార్క్స్ వచ్చాయనే అనుకోండి. ఎక్స్‌పెక్టేషన్ తెచ్చుకోండి. మీకు నార్మలైజేషన్ ప్రాసెస్‌లో లైక్ హార్డ్ ఉన్న షిఫ్ట్‌లో మార్క్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు ఒక్కోసారి మార్క్స్ అనేవి అటు ఇటు అవ్వచ్చు. అంటే లైక్ మీ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మినిమమ్ ఒక 5 మార్క్స్ అనేవి తగ్గొచ్చు, పెరగొచ్చు. లైక్ ఒక 6-7 మార్క్స్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. అంటే అట్లాంటి టైంలో ఏమైద్దంటే మీకు 40 మార్క్స్ మీరు రెస్పాన్స్ షీట్‌లో చూసుకున్నప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఫర్ సపోజ్ మీకు ఒక 5-6 మార్క్స్ అనేది కట్ అయ్యాయనే అనుకోండి. లేదా 7 మార్క్స్ అనేది కట్ అయ్యాయనే అనుకోండి. అప్పుడు మీకు ఎంత మార్క్స్ వస్తాయి? 32నో, 33నో వస్తాయి. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే కూడా కారు. సో నేను అందుకే చెప్తున్నాను ఏంటి అంటే మీకు ఒకవేళ మీరు ఎంసెట్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే మీకు మినిమమ్ ఒక 50-55 మధ్యలో మీకు మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్పుడు మీకేంటి అంటే ఒకవేళ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఒక 6-7 మార్క్స్ తీసేసినా, లేదా 4-5 మార్క్స్ తీసేసినా, లేదా 4-5 మార్క్స్ పెరిగితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటది ఆఫ్‌కోర్స్. బట్ ఒక 4-5 మార్క్స్ తీసేసినా గానీ అరౌండ్ మీకు 40-45 మధ్యలో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా అయితే కూడా ఎలిజిబుల్ అవుతారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే రెస్పాన్స్ షీట్‌లో 40-41 మార్క్స్ రాగానే మేము ఇంక ఎలిజిబుల్ అయిపోతాం అని ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కూడా పెట్టుకోకండి. అండ్ మీరు మీ అదృష్టం బాగుంటే మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 5-6 మార్క్స్ కూడా పెరగొచ్చు. చెప్పలేం. అందుకే చెప్తున్నాను కదా! అది నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అలా ఉంటది. కాబట్టి చాలామంది విద్యార్థులు అయితే కూడా ఒకసారి చాలా లైక్ డీటెయిల్‌గా అయితే కూడా ఈ వీడియో అయితే చూడండి. మీ మిత్రులకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 10K లోపు ర్యాంక్ రావాలి అంటే మీకు మినిమమ్ ఒక 75 వస్తే సరిపోతది. అండ్ మీకు 75 మార్క్స్ వస్తే 10K ర్యాంక్ వస్తది. అంటే వస్తది. బట్ మీరు నార్మలైజేషన్ అంటే లైక్ మీరు రెస్పాన్స్ షీట్‌లో చూసుకొని 75 రాగానే మాకు 10K లోపు వస్తదనేది కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి. మీకు మినిమమ్ 90-92 మధ్యలో లేదా 95 మధ్యలో వచ్చుంటే మీకు 10K లోపు అయితే కూడా ర్యాంక్ వస్తది. ఒకవేళ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మార్క్స్ తగ్గినా, పెరిగినా గానీ మీకు ఎటు పోయి అయితే కూడా ఈజీగా 10K లోపు అయితే కూడా ర్యాంక్ అయితే కూడా వస్తది. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇది తెలుసుకోకుండా రెస్పాన్స్ షీట్‌లో చూసుకొని అదే మా ఫైనల్ ర్యాంక్ కార్డ్ అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం అవేర్‌నెస్ కోసం వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఒకసారి అయితే కూడా వీడియో చాలామంది విద్యార్థులు తెలియకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంకా 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ కాకపోతే లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్‌లో మీరు ఇంకా ఎంసెట్‌కి అప్లై చేసుకున్నారా లేదా నాకు కామెంట్ అయితే కూడా చేయండి.